మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. మహారాష్ట్రలోని ఠానే జిల్లా అంబర్నాథ్ ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా వాహనం నియంత్రణ కోల్పోయింది. ఈ ఘటనలో 4 వ్యక్తులు చనిపోయారు. బాధాకరం. ఇంకో 2కి గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం మహారాష్ట్రలోని ఠానే జిల్లాలోని అంబర్నాథ్ ఫ్లైఓవర్పై ఈ ఘటన జరిగింది. స్క్రీన్ మీద మీరు దృశ్యం కూడా చూడొచ్చు. అక్కడ దూరంగా ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యం అక్కడ కనిపిస్తోంది. శివసేన పార్టీ స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ప్రచారం ముగించుకొని తిరిగి వస్తుండగా కారు డ్రైవర్కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో నియంత్రణ కోల్పోయినటువంటి కారు వేగంగా ఎదురుగా వస్తున్న బైకులపైకి ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఒక బైకర్ గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. అంతటితో ఆగలేదు ఆ కారు. మరికొన్ని వాహనాలను కూడా ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో 3 బైకర్లు అక్కడికక్కడే మృతి చెందారు. కిరణ్ చాబేతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరికొందరికి గాయాలు కాగా వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి స్క్రీన్ మీద అప్పుడు జరిగినటువంటి ఘటన అనంతర దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆ కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. ఎందుకంటే ఆ కారు డ్రైవర్కి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. గుండెపోటు రావడం వల్ల ఆ కారు మీద అతను నియంత్రణ కోల్పోయాడు. వేగంగా ఉంది, కారు కూడా వేగంగా ఉంది. ఎదురుగా వస్తున్నటువంటి ఆ వెహికల్స్ని ఢీ కొట్టుకుంటూ ముందుకు పోయిన పరిస్థితుంది. ఒక బైకర్ని ఇట్లా వేగంగా ఢీ కొడితే అతను ఎగిరి అంత పైకి లేచి ఫ్లైఓవర్ నుంచి కింద పడ్డాడంటే చాలా ఘోర ప్రమాదంగా చూడాల్సినటువంటి పరిస్థితి. స్పాట్లోనే చనిపోయారు. 4 వ్యక్తులు ఈ ప్రమాదం వల్ల చనిపోయారు. వెంటనే ఆ బైక్ని ఢీ కొట్టిన తర్వాత ఇంకా ఆగల, ఇంకా ముందుగా అంతే వేగంగా అందరినీ ఢీ కొట్టుకుంటూ తీసుకుపోతుంది. ఎందుకంటే ఈ డ్రైవరు గుండెపోటుతో తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో అసలు స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేసే పరిస్థితి కూడా లేదు. వెనకాల ఆ కిరణ్ చాబే కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి. సో అనుకోకుండా జరుగుతున్నటువంటి ఈ ఘటనల వల్ల, ఈ ప్రమాదం వల్ల 4 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మొత్తం కూడా ఈ సీసీ అక్కడ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రమాదం తర్వాత ఆ కారు మొత్తం కూడా అక్కడ పడిపోయినటువంటి దృశ్యం కూడా చూడొచ్చు. వెంటనే కింద అక్కడ ఒక బైకర్ కూడా కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైపోయి స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు, దర్యాప్తు చేస్తూ ఉన్నారు. డ్రైవర్కి గుండెపోటు రావటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు తమ రికార్డు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడ తోటి ప్రయాణికులు, వాహనదారులు కూడా షాక్ అయిపోయారు. అసలు ఏమైంది ఈ కారు ఎందుకు అంత వేగంగా వెళ్ళిపోతుందని కూడా వాళ్ళకి అర్థం కాల. తర్వాత తెలిసింది, ప్రమాదం జరిగిన తర్వాత ఆ కారు డ్రైవరు గుండెపోటు వచ్చిందని చెప్పి అప్పుడు తెలిసింది. సో వెంటనే అక్కడ కొంతమంది ఇంకా స్వల్ప గాయాలు పాలయ్యారు. వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స అందిస్తున్నారు.